Good morning, friends. Let's begin our editorial today. So it starts by saying quantum not a solace. క్వాంటమ్ అంటే ఎంత పే చేయాలి ఏంటి అని ఒక ఏదైనా మన కేసులో మనకి పనిష్మెంట్ కింద మీరు ఎంత పే చేయాలి ఎంత ఫైన్ కట్టాలని చెప్తారు చూడండి, దాన్ని క్వాంటమ్ అంటాం. ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ కేసులో ఒక ₹1 ఫైన్ కట్టాలి మీరు అని చెప్పి పనిష్మెంట్ ఇచ్చారు. సో ₹1 కదా, తక్కువే కదా అనే ఫీలింగ్ అనేది నాట్ ఎ సొలేస్. సొలేస్ అంటే కంఫర్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిస్ట్రెస్, అంటే మన కష్టకాలంలో మనకి రిలీఫ్ నిచ్చే ఒక విషయాన్ని మనం సొలేస్ అంటాం. అంటే ₹1 ఫైనే పడింది కదా అని ఆనందపడడానికి లేదు అనేది ఇక్కడ విషయం. సో దీని కథ ఏంటనేది లోపలికి వెళ్దాం. సుప్రీం కోర్ట్ సెంటెన్స్ ఆన్ భూషణ్ diminishes its stature, exposes intolerant side. సుప్రీం కోర్ట్ సెంటెన్స్ అంటే తీర్పు, వాళ్ళు ఇచ్చిన శిక్ష, వాట్ ఎవర్ ఇట్ ఈస్, శిక్ష అంటాం కదా అని. ప్రశాంత్ భూషణ్ అనే లాయర్ గారి మీద వాళ్ళు ఇచ్చిన ఈ తీర్పు ఏదైతే ఉందో, ఇట్ డిమినిషెస్ ఇట్ స్టేచర్, దాని యొక్క స్థాయిని తగ్గించేస్తుంది. ఎక్స్పోజెస్ ఇంటాలరెంట్ సైడ్, అంటే సుప్రీం కోర్టు కూడా టాలరెన్స్ లేదు, ఇంటాలరెన్స్ ఉంది అంటే భరించకపోవడం. టాలరేట్ చేయడం అంటే భరించడం, ఇంటాలరేట్ అంటే ఇరిటేట్ అయిపోవడం, భరించలేకపోవడం. మనల్ని అనేస్తాడా వీడు, ఇతను మనల్ని సుప్రీంకోర్టు జడ్జెస్ నే కామెంట్ చేస్తాడా, ఊరుకుంటామా అనే యాంగిల్ అనేది బయటపడిపోయింది, ఎక్స్పోజ్ అయిపోయింది. ద పెనాల్టీ మే బి మైల్డ్ బట్ ఇట్స్ ఇంపోర్ట్ ఈస్ క్వైట్ గ్రేవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు ఏంటంటే, ప్రశాంత్ భూషణ్ అని ఒక లాయర్ ఉన్నారు. ఈ లాయర్ గారు ఏం చేశారంటే, సుప్రీంకోర్టు గత 6 సంవత్సరాల నుంచి ఉన్న చీఫ్ జస్టిసెస్ వీళ్ళందరూ కూడా వీళ్ళు చేసిన పనుల వల్ల డెమోక్రసీ దెబ్బతినింది, అంటే వీళ్ళు ఇచ్చిన తీర్పులు కరెక్ట్ గా లేవు కొంతవరకు, ప్లస్ వీళ్ళ ప్రవర్తన కూడా అంతా ఉండాల్సిన స్థాయిలో లేదన్నట్టుగా కొంచెం ఆయన ఒపీనియన్ ఆయన ట్విట్టర్ లో పెట్టడం జరిగింది. అది కొంచెం సుప్రీంకోర్టు పాత న్యాయమూర్తులకి, సుప్రీంకోర్టు యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ కి కూడా కొంచెం బాధ కలిగించే విషయమే. అయితే విమర్శ అనేది ఎప్పుడు కూడా ఎదురువాడిని బాధిస్తుంది. కానీ విమర్శ యొక్క ఉద్దేశం ఏంటంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. ఒక విమర్శ జరిగినప్పుడే తప్పులు ఎంచుకొని మళ్ళీ మంచిగా మారడానికి అవకాశం వస్తుంది. అదే ఉద్దేశంతో ఈయన కాకపోతే పబ్లిక్ గా చేశారు. పబ్లిక్ గా చేయడం వల్ల ఇతని పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు అనేది పెట్టడం జరిగింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది మనకి ఒక లీగల్ ప్రావిజన్ అనమాట. అంటే కోర్టుని అవమానపరిచేలాగా 2 రకాలు ఉంటాయి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ లో. మొదటి రకం అనేది కామన్, అంటే కోర్టు ఏదన్నా మనకి ఒక సమన్లు జారీ చేసింది అనుకోండి, మీరు కోర్టులో హాజరు కావాలి అని సమన్లు జారీ చేసిన తర్వాత మనం హాజరు కాలేదనుకోండి, అప్పుడు అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు అవుతుంది. అది లీగల్, అది ప్రాబ్లం లేదు, అది వ్యాలిడే. ఇక్కడ కోర్టు ఆర్డర్ చేసిన తర్వాత మనం ఫాలో అవ్వలేదంటే కోర్టుని ధిక్కారపరిచినట్టే కదా, అగౌరవపరిచినట్టే కదా, దాని డిగ్నిటీని మనం తగ్గించినట్టే కదా. అంటే కోర్టు వేసినా పంపించట్లేదు అనే ఫీలింగ్ ప్రజల్లో వస్తుంది కదా, జనాలు కేర్ చేయట్లేదు, ఎవరైనా కోర్టు కూడా ఏమనట్లేదు అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అక్కడ ఉండడంలో న్యాయబద్ధమే, తప్పేం లేదు. ఏదైనా శిక్ష విధించినప్పుడు ఆ శిక్షని వాళ్ళు రమ్మని చెప్పినప్పుడు రాకపోవడం, ఫైన్ కట్టమైనప్పుడు కట్టకపోవడం, హాజరవ్వాలన్నప్పుడు హాజరు అవ్వకపోవడం, సో కోర్టు వేసిన ఆర్డర్ని ఫాలో అవ్వకపోవడం అనేది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది. అది ఇంకో కేసు అవుతుంది. దట్ ఈస్ యాక్సెప్టెడ్. ఇది ఇంకొక విషయం. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటి, ఇతని మీద ఏ కేసు లేదు, ఇతని పైన ఎటువంటి ప్రీవియస్ కేసులు ఉండి దాంట్లో తీర్పులు వచ్చి అది ఆయన ఫాలో అవ్వకపోవడం, రమ్మని చెప్తే రాకపోవడం అట్లాంటివి లేవు. ఈయన తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశాడు. ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత కూడా జనరల్ గా కోర్టులో కేసులు 2 రకాలు. మొదటి రకం ఏంటంటే, ఎవరైనా ఒక పిటిషన్ వేస్తే కోర్టు కేసును స్వీకరించడం. అంటే ఇలా మిమ్మల్ని ఒకళ్ళు అన్నారు, దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పరిగణించి మీరు కేసు స్వీకరించండి అని చెప్పి ఎవరైనా పిటిషన్ వేస్తే స్వీకరించడం ఒక పద్ధతి. కానీ ప్రశాంత్ భూషణ్ కేసులో ఎవరు పిటిషన్ వేయలేదు, కోర్టు తనంతట తానే తీసుకుంది. ఆన్ ఇట్స్ ఓన్ మోషన్ అంటాం, తనంతట తానే కేసు స్వీకరించేసింది. నా మీద కంటెంప్ట్ ఆఫ్, మమ్మల్ని అవమానపరిచేలాగా మీరు మాట్లాడారు, ఇలా మాట్లాడడం వల్ల వ్యవస్థ, సుప్రీంకోర్టు అనే జ్యుడిషియరీ వ్యవస్థ స్థాయి ప్రజల దృష్టిలో దీని స్థాయి తగ్గిపోతుంది, వాళ్ళ డిగ్నిటీకి దెబ్బ తగులుతుంది అని చెప్పి తనంతట తానే కోర్టు కేసుని స్వీకరించి విచారణ జరిపి నువ్వు తప్పు చేసావని తేల్చేసి ప్రశాంత్ భూషణ్ గారిని తప్పు చేసావని తేల్చేసి అపాలజైజ్ చేస్తే విడిచిపెట్టేస్తామని చెప్పింది. అపాలజైజ్ చేయండి, క్షమాపణ అడుగు, వదిలేస్తామని చెప్పి ఇంతకుముందు చెప్పడం జరిగింది. ప్రశాంత్ భూషణ్ ఏం చేశారు, నేను క్షమాపణ చెప్పను, నేను చెప్పిన మాటలకి కట్టుబడి ఉన్నాను, నా ఉద్దేశం కోర్టుని కించపరచడం కాదు, కోర్టులో జరుగుతున్న తప్పుల్ని వేలెత్తి చూపడం, సో దట్ ఫ్యూచర్ లో ఎట్లాంటి జరగకుండా ఉంటాయి అనేది నా ఉద్దేశం. ఇప్పుడు నేను క్షమాపణ చెప్తే అది నా అంతరాత్మ చంపుకున్నట్టే అని చెప్పి ఈయన రిప్లై ఇచ్చారు. అలా అనడం వల్ల మళ్ళీ దాన్ని ఇప్పుడు ఇవాళ మండే రోజు కూర్చొని అతని మీద
శిక్ష వేయడం అనేది జరిగింది. శిక్ష ఏంటంటే ₹1 ఫైన్ కట్టాలి అని చెప్పి శిక్ష వేశారు. యాక్చువల్గా కోర్టు ఏంటంటే అపాలజైజ్ చేసి విడిచిపెట్టేద్దాం అనే ఉద్దేశంతోనే ఉంది. ఎందుకంటే ఒక రకంగా చూడండి, కోర్టు అనేది కూడా అదొక వ్యవస్థ, కానీ అది కూడా ఒక వ్యక్తిలాగే ప్రవర్తిస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తికి ఈగోస్ ఎట్లా ఉంటాయో వ్యవస్థకు కూడా అట్లాగే వచ్చింది. కోపం వచ్చింది, కానీ చిన్న విషయానికి పెద్ద చేసేస్తే మళ్ళీ వ్యవస్థ గురించి ఏమనుకుంటారనే భయం కూడా ఉంటుంది. అందుకని అపాలజైజ్ చేస్తే విడిచిపెట్టేస్తామని చెప్పడం జరిగింది, కానీ ఆయన అపాలజైజ్ చేయనని చెప్పాడు. ఇప్పుడు పెద్ద శిక్ష వేస్తే ఏమైపోతుందా అని చెప్పి చిన్న శిక్ష వేశారు. ఏంటి ఆ శిక్ష? ₹1 ఫైన్ కట్టాలి. ఆ ₹1 ఫైన్ కట్టకపోతే 3 నెలల పాటు సాధారణ కారాగార శిక్ష మరియు 3 నెలల పాటు 3 నెలలో 3 ఏళ్ళు మర్చిపోయాను నేను, లీగల్ ప్రాక్టీస్ కి దూరంగా ఉండాలి. అదొకసారి చూసుకోండి మీరు. 3 years ఫ్రమ్ లీగల్ ప్రాక్టీస్ కి దూరంగా ఉండాలి అనేది శిక్ష, ఈ ₹1 ఫైన్ కట్టకపోతే అని. సో చిన్న ఫైనే, కానీ దీని యొక్క ఇంప్లికేషన్స్ ఏంటనేది చూద్దాం. ద పెనాల్టీ మే బి మైల్డ్. కోర్టు విధించిన పెనాల్టీ అనేది చిన్నదే, మైల్డ్, పెద్ద సివియర్ కాదు. బట్ ఇట్స్ ఇంపోర్ట్ ఈస్ క్వైట్ గ్రేవ్. ఇక్కడ ఇంపోర్ట్ అంటే సిగ్నిఫికెన్స్ అని అర్థం, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థం. ఈస్ క్వైట్ గ్రేవ్. గ్రేవ్ అంటే సీరియస్, క్వైట్ గ్రేవ్ అంటే చాలా సీరియస్. ఓకే, చిన్న పెనాల్టీ విధించుండొచ్చు, కానీ ఇట్స్ ఇంపోర్ట్, ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఈస్ వెరీ సీరియస్ అని అర్థం. అది చాలా సీరియస్ ఇష్యూ ఇది అని చెప్పి అంటున్నారు. ఎందుకో చూద్దాం. In imposing a nominal fine of ₹1 on advocate Prashant Bhushan for criminal contempt of court, and in the event of default, asking him to serve a 3-month simple prison term and be debarred for 3 years from legal practice, the Supreme Court has bared its dark, intolerant side. చూడండి, in imposing a nominal fine of ₹1 on advocate Prashant Bhushan for criminal contempt of court, క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసినందుకు, కోర్టు ధిక్కారం చేసినందుకు ₹1 ఫైన్ విధించడంలో, అండ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డిఫాల్ట్, ఆ ₹1 కట్టని పక్షంలో, డిఫాల్ట్ అంటే ఈ ఆబ్లిగేషన్ ని ఫుల్ఫిల్ చేయకపోవడం, లోన్ తీసుకొని మనం కట్టకపోతే డిఫాల్ట్ అంటాం, ఈఎంఐ కట్టకపోతే డిఫాల్ట్ అంటాం. సో ఆ మీనింగ్ అనమాట. ఇక్కడ డిఫాల్ట్ రకరకాల మీనింగ్స్ ఉన్నాయి, ఇక్కడ మనం తీసుకోవాల్సిన మీనింగ్ నాన్ పేమెంట్ ఆఫ్ ఎ డ్యూ. ఇప్పుడు ఏంటి, ₹1 ఫైన్ కట్టాలి, కట్టకపోతే, కట్టని పక్షంలో ఆస్కింగ్ హిమ్ టు సర్వ్ ఎ 3-month సింపుల్ ప్రిజన్ టర్మ్, 3 నెలల సాధారణ కారాగార శిక్ష, అండ్ మరియు బి డిబార్డ్ ఫర్ 3 years ఫ్రమ్ లీగల్ ప్రాక్టీస్, లీగల్ ప్రాక్టీస్ నుండి 3 సంవత్సరాల పాటు డిబార్ అయిపోవాలి. ఒక అర్థమవుతుందా? సుప్రీం కోర్ట్ ఇలా చెప్పడంలో ద సుప్రీం కోర్ట్ హ్యాస్ బేర్డ్ ఇట్స్ డార్క్ ఇంటోలరెంట్ సైడ్. సుప్రీం కోర్ట్ తనలో ఉన్న నెగిటివ్ సైడ్ ని, బేర్ అంటే మన బేర్ బాడీ అంటాం, అంటే నైకెడ్ అనమాట, బాడీ మీద ఏమీ లేకుండా, అంటే తన యొక్క అసలు రూపాన్ని, ఒక రకంగా తన యొక్క నెగిటివ్ రూపాన్ని బయట పెట్టేసింది, ఎక్స్పోజ్ చేసింది అని అర్థం. ఏంటి ఆ సైడ్? డార్క్ సైడ్. మనం సుప్రీంకోర్టుని ఎప్పుడు పాజిటివ్ గానే చూస్తాము, దాంట్లో ఉన్న నెగిటివ్ సైడ్, చీకటి కోణాన్ని చూపించింది. ఇంటాలరెంట్ సైడ్. సుప్రీం కోర్టుకి కూడా టాలరెన్స్ లేదు, తనని ఒక మాట అన్నా సరే సుప్రీం కోర్టు యాక్సెప్ట్ చేసే పొజిషన్ లో లేదు, చిన్న విషయానికి కూడా పెద్ద రియాక్షన్స్ ఇస్తోంది, ఇంటాలరెన్స్, భరించలేకపోతుంది. ఆ సైడ్ ని కూడా ఎక్స్పోజ్ చేసింది ఈ తీర్పునివ్వడం ద్వారా అని అంటున్నారు. దట్ దిస్ వాజ్ ఇన్ రెస్పాన్స్ టు ట్వీట్స్ దట్ కంటైన్డ్ క్రిటిసిజం ఆఫ్ ద కరెంట్ సిజేఐ అండ్ సమ్ ఆఫ్ హిస్ ప్రీడెసెసర్స్ డిమినిషెస్ ద కోర్ట్ స్టేచర్ much more than the upstanding lawyers' tweets that contained insinuations and opinions that the judiciary found unpalatable. Beautiful sentence. చూడండి, దట్ ఇక్కడ దట్ తో స్టార్ట్ చేశారంటే నెక్స్ట్ అంతా కలిపి అనమాట. ఏంటది? దట్ దిస్ వాజ్ ఇన్ రెస్పాన్స్ టు ట్వీట్స్ దట్ కంటైన్డ్ క్రిటిసిజం ఆఫ్ ద కరెంట్ సిజేఐ అండ్ సమ్ ఆఫ్ హిస్ ప్రీడెసెసర్స్. సో బేసికల్ గా ఇప్పుడు ఈ తీర్పు ఏదనేది దేనికి ఇచ్చారు? It was in response to tweets that contained criticism of the current CJI and some of his predecessors. ఇప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు అంతకు ముందు ఆయన పొజిషన్ లో ఉన్న వాళ్ళు, సమ్ ఆఫ్ హిస్ ప్రీడెసెసర్ అంటే అదే పొజిషన్ లో ముందు ఉన్న వాళ్ళు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు ఇస్ ద ప్రీడెసెసర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, అలా అన్నమాట. వాళ్ళకి సంబంధించిన విమర్శలు ఈ ట్వీట్స్ లో ఉన్నాయి, దానికి రెస్పాన్స్ కింద ఈ తీర్పునిచ్చాము అనే విషయం diminishes the court's stature much more than the upstanding lawyers' tweets that contained insinuations and opinions that the judiciary found unpalatable. చూడండి, palatable అంటే సంథింగ్ దట్ టేస్ట్స్, అంటే మీకు మాకు నచ్చుతుందని అర్థం. ఏదన్నా విషయం మీకు వినగానే హాయిగా అనిపించింది అనుకో, సో యూ ఫౌండ్ ఇట్ palatable. ఓకే, మీ టేస్ట్ కి నచ్చుతుంది, తినేటప్పుడు కూడా మంచిగా అనిపించింది అనుకోండి, palatable అంటాం. సో ప్లెజెంట్ టు టేస్ట్ చేసినప్పుడు, టేస్ట్ అంటే నోటితోనే కాదు, చెవితో, మా కళ్ళతో, దేనికైనా సరే, సంథింగ్ దట్ ఈస్ ప్లెజెంట్ టు యువర్ సెన్సెస్ ఈజ్ కాల్డ్ palatable. అన్పెలటబుల్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ ప్లెజెంట్ టు యువర్ టేస్ట్స్.
అంటే వినడానికి లేదా చూడడానికి మనకి ఇబ్బంది కలిగేలాగా, యు ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్, యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్సెప్టింగ్ ఇట్. ఓకే, మీకు ఇబ్బంది కలిగించేలాగా ఏదన్నా ఉంటే అది అన్పెలటబుల్ అంటాం, రైట్? అన్పెలటబుల్. సో ఏది ఇబ్బంది కలిగించింది కోర్టుకి? ప్రశాంత్ భూషణ్ యొక్క ట్వీట్స్. అప్స్టాండింగ్ అంటే ఆనరబుల్, రెస్పెక్టబుల్ అని అర్థం, గౌరవప్రదమైన లాయర్ యొక్క ట్వీట్స్. ఆ ట్వీట్స్ లో ఏమున్నాయి? దట్ కంటెంట్ ఇన్సిన్యువేషన్స్. ఇన్సిన్యువేషన్ అంటే ఇండైరెక్ట్ రెఫరెన్సెస్ ఉన్నాయి దేనికి? అండ్ ఒపీనియన్స్ ద జుడిషియరీ ఫౌండ్ అన్పెలటబుల్. ఆయన ఒపీనియన్స్ ఉన్నాయి, కొన్ని ఇండైరెక్ట్ రెఫరెన్సెస్ ఉన్నాయి. అవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా జుడిషియరీకి దే వర్ నాట్ ప్లెజెంట్ టు టేస్ట్, దే వర్ నాట్ యాక్సెప్టబుల్ టు ద జుడిషియరీ. జుడిషియరీని ఇబ్బంది పెట్టేలాగా, ప్రధాన న్యాయమూర్తి స్టేచర్ ని తగ్గించేలాగా ఉంది అని భావించి వాళ్ళు ఈ కేసు టేకప్ చేసి రెస్పాన్స్ ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, ఇలా ఈయన చేయడం వల్ల సుప్రీంకోర్టు స్థాయి తగ్గిపోతుంది, ప్రజల దృష్టిలో సుప్రీంకోర్టు స్థాయి తగ్గిపోతుంది, అందుకనే మేము కోర్టు కేసు టేకప్ చేశాము అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అన్నారు. అంటే ఈ కేసు టేకప్ చేసిన వాళ్ళు అన్నారు, సుప్రీంకోర్టు అంటోంది. అయితే ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఆయన మాటల వల్ల సుప్రీంకోర్టు స్థాయి తగ్గిపోలేదు, ఇలాంటి చిన్న విషయాన్ని కూడా మీరు కేసులాగా టేకప్ చేసి దాన్ని విచారించేసి దానికి వెంటనే తక్కువ టైంలోనే తీర్పునిచ్చేసి ₹1 ఫైన్, లేకపోతే 3 నెలల పాటు ఇంప్రిజన్మెంట్, 3 సంవత్సరాల పాటు డిబార్ అవ్వాలని చెప్పి మీరు ఏదైతే తీర్పు ఇచ్చారో, ఈ తీర్పు ఇవ్వడం అనేది మీ స్థాయిని తగ్గించింది, సుప్రీంకోర్టు స్థాయిని తగ్గించింది అనేది ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. చూసారా? ఇదంతా చూడండి, ఇదంతా దట్ దిస్ వాజ్ ఇన్ రెస్పాన్స్ టు ట్వీట్స్ దట్ కంటెంట్ క్రిటిసిజం ఆఫ్ ద కరెంట్ సీజే అండ్ సమ్ ఆఫ్ ఇట్స్ ప్రిడెసెసర్స్. ఇదంతా కలిపి మనకి సబ్జెక్ట్ అనమాట. దట్ తో స్టార్ట్ అయిన సబ్జెక్ట్ డిమినిషెస్ ద కోర్ట్ స్టేచర్. ఇదంతా ఏదైతే ఈ ఆయన క్రిటిసైజ్ చేశారు కదా అని చెప్పి దానికి రెస్పాండ్ అయ్యామని మీరు చెప్తున్నారో, అది డిమినిషెస్ ద కోర్ట్ స్టేచర్ మచ్ మోర్ దాన్ కంపారిజన్. దేనికంటే? ద అప్స్టాండింగ్ లాయర్స్ ట్వీట్స్ దట్ కంటెంట్ ఇన్సిన్యువేషన్స్ అండ్ ఒపీనియన్స్ దట్ ద జుడిషియరీ ఫౌండ్ అన్పెలటబుల్. జుడిషియరీకి ఇబ్బంది కలిగించేలాగా ఆయన మాట్లాడిన మాటలు, ఇండైరెక్ట్ రిఫరెన్సెస్ కన్నా కూడా ఈ మీరిచ్చిన తీర్పే, దానికి రెస్పాండ్ అయ్యి మీరు ఇచ్చిన తీర్పే, మీ రెస్పాన్సే మీ స్థాయిని తగ్గిస్తోంది, సుప్రీంకోర్టు స్థాయిని తగ్గించేలా ఉంది అంటున్నారు. During the hearing on sentencing, it appeared that the bench had painted itself into a corner and was looking for a way out by seeking an apology so that a quietus could be given to the whole issue. Beautiful sentence. మీకు ఇందాకే చెప్పాను, ఈ ఈ ఈ ప్రశాంత్ భూషణ్ కేసులో హీరింగ్ అవుతున్నప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు, వాదనలు వినడాన్ని మనం హీరింగ్ అంటాం. వింటున్నప్పుడు ఇట్ అపియర్డ్ దట్, ఇలా అనిపించింది. ఏం అనిపించింది మనకి? దట్ ద బెంచ్ హ్యాడ్ పెయింటెడ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఏ కార్నర్. If you paint yourself into a corner, that means you put yourself into a difficult situation, tricky situation లో నువ్వు పడిపోయావు, and from which it is very difficult to come out. అంటే ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లోకి కోర్టు తనను తాను నెట్టేసుకున్నట్టుగా కనిపించింది. నీకు ముందే చెప్పాను, కోర్టు ఏం చేసిందంటే దీన్ని కేసు కింద తీసేసుకొని అతనికి అపాలజైజ్ చేసుకో అని చెప్పి ఆప్షన్ ఇచ్చింది. అతను అపాలజైజ్ చేసేసి ఉంటే కోర్టు పని అయిపోయేది, బాగానే ఉండేది, శిక్ష విధించకుండా అయిపోయేది. కానీ ప్రశాంత్ భూషణ్ అపాలజైజ్ చేయను అన్నాడు. మీరు జైలు శిక్ష వేసినా నేను రెడీ అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియలేదు. నిజంగా శిక్ష వేసేసింది అనుకోండి, సుప్రీంకోర్టు కూడా ఇంత తొందరగా ఇగోలకి, అంటే వాళ్ళు అన్నారని చెప్పి ఎంత ఇంటాలరెంట్ అయిపోతుంది అనే భావన ప్రజల్లోకి వచ్చేస్తుంది. అలా అని చెప్పి క్షమించి వదిలేసింది అనుకోండి, మరి దీనికోసం ఎందుకు ఇన్ని రోజులు విచారణ చేయాలనే ప్రాబ్లం వస్తుంది. అందుకని అతనికి అపాలజైజ్ చేసే అవకాశం ఇచ్చింది. అన్ఫార్చునేట్లీ ఫర్ సుప్రీం కోర్ట్ ఈ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఆయన అపాలజైజ్ చేయలేదు. అందుకనే సుప్రీంకోర్టు తనను తాను ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ లోకి నెట్టేసుకుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఎలా అయినా సరే సుప్రీంకోర్టు మాట పడిపోయే పరిస్థితికి వచ్చింది. ఇటు వెళ్ళినా ప్రాబ్లమే, అటు వెళ్ళినా ప్రాబ్లమే. అలాంటి పరిస్థితుల్లోకి తనను తాను నెట్టేసుకుంది. దానికి ఇక్కడ వాడిన ఇడియం ఏంటి? పెయింటెడ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఏ కార్నర్. సో పెయింట్ సమ్వన్ ఆర్ పెయింట్ వన్ సెల్ఫ్ ఇంటూ ఏ కార్నర్ అంటే టు పుట్ యువర్ సెల్ఫ్ ఇంటూ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కమ్ అవుట్. బయటికి రావడం కష్టమైన డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లోకి మనం వెళ్ళిపోవడం. అండ్ వాజ్ లుకింగ్ ఫర్ ఎ వే అవుట్. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడం కోసం ఇట్ వాజ్ లుకింగ్ ఫర్ ఎ వే అవుట్, దారి ఎత్తుక్కుంటుంది. బై సీకింగ్ ఎన్ అపాలజీ, అందుకే అపాలజీ అడిగింది. సో దట్ ఎ క్వైటస్ కుడ్ బి గివెన్ టు ద హోల్ ఇష్యూ. ఈ ఇష్యూని మెల్లగా చల్లబరచవచ్చు. క్వైటస్ అంటే సంథింగ్ దట్ క్వైట్స్, QUIET. క్వైట్ అంటే అర్థం ఏంటి? సైలెంట్ గా, గోల లేకుండా. ఓ ఇష్యూని మెల్లగా సమాధాన పరిచేయచ్చు, మెల్లగా చల్లబరిచేయచ్చు మొత్తం ఇష్యూని అని అనుకుంది. హౌఎవర్, అయినప్పటికీ మిస్టర్ భూషణ్ వాజ్ ఇన్ నో మూడ్ టు ఒబ్లీజ్. దాన్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్ లో ఆయన లేరు. ఒబ్లీజ్ అంటే యాక్సెప్ట్, అంటే వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోవడం. ఓకే, ఇఫ్ సమ్మన్ ఒబ్లీజెస్ దట్ మీన్స్ హీ యాక్సెప్ట్స్ ఆర్ హీ
యాక్సెప్ట్స్ టు డూ వాట్ ద అదర్ పర్సన్ ఈజ్ ఆస్కింగ్ హిమ్ టు డూ. అంటే సుప్రీం కోర్ట్ అపాలజీ చేయమంది, దాన్ని అతను యాక్సెప్ట్ చేస్తే ఒబ్లీజ్డ్ అంటాం. యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి హీ వాజ్ ఇన్ నో మోడ్ టు ఒబ్లీజ్ చేయడానికి ఆయన ఎటువంటి సరే ఆయన రెడీగా లేడు. ప్లేసింగ్ హిస్ బోనఫైడ్స్ అండ్ conscience above the need to give a face saving option to the court to close the case. సో దేన్ని ఆయన ముందు పెట్టాడు? హిస్ బోనఫైడ్స్ అంటే ఆయన నమ్మిన విషయాలు. అర్థమవుతుందా? ఆయన స్ట్రాంగ్ గా నమ్మిన ఆయన ఇంటెన్షన్స్, ఆయన పాజిటివ్ ఇంటెన్షన్స్, ఆయన సిన్సియారిటీ ఆఫ్ ఇంటెన్షన్, దాన్ని బోనఫైడ్స్ అంటే అర్థం ఏంటి? సిన్సియారిటీ ఆఫ్ హిస్ ఇంటెన్షన్. అండ్ కాన్షియన్స్ అంటే అంతరాత్మ, యువర్ మోరల్ సెన్స్ ఆఫ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, ఏది తప్పో ఏది కరెక్టో మన మోరల్ సెన్స్ చెప్తుంది, మనమే తెలుగులో అంతరాత్మ అంటాం. వీటిని హీ ప్లేస్డ్ దెమ్ అబౌవ్ ద నీడ్ టు గివ్ ఎ ఫేస్ సేవింగ్ ఆప్షన్ టు ద కోర్ట్ టు క్లోజ్ ద కేస్. అర్థమవుతుందా? రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, అపాలజైజ్ చేసాడు అనుకోండి, వెంటనే సుప్రీం కోర్టు తన ఫేస్ సేవ్ చేసుకుంటుంది, అంటే కొంచెం గౌరవాన్ని నిలుపుకుంటుంది. ఫేస్ సేవింగ్ ఆప్షన్ అందుకే చెప్పాను ఇందాకే మీకు, ఇతను అపాలజైజ్ చేసేస్తే సుప్రీం కోర్ట్ హ్యాపీగా బయటపడిపోతుంది. అపాలజైజ్ చేయమని అడిగింది, పెద్ద శిక్ష ఏం వేయలేదు, నేను అపాలజైజ్ చేశాడు, కేసు క్లోజ్డ్. ఈయన అపాలజైజ్ చేస్తే సుప్రీం కోర్టుకి అది ఒక ఫేస్ సేవింగ్ ఆప్షన్ అయ్యేది. ఫేస్ సేవింగ్ అర్థం అంటే మొహం చూపించుకునేలాగా. ఇప్పుడు యూ కెనాట్ సేవ్ యువర్ ఫేస్ అన్నాం, అర్థం ఏంటి? మన మొహం చూపించుకోలేకపోవడం అంటే కొంచెం అవమానకరంగా, కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. అలాంటి పరిస్థితి సుప్రీంకోర్టుకి ఇవ్వకూడదు అనుకుంటే ఈయన అపాలజైజ్ చేసి ఉండొచ్చు. కానీ ఈయనేమనుకున్నాడు? సుప్రీంకోర్టుకి అలాంటి అవకాశాన్ని ఇవ్వడం కంటే కూడా నా అంతరాత్మ ప్రబోధం మేరకు నేను వెళ్ళడం ఇంపార్టెంట్, నేను నమ్మిన సిన్సియారిటీ ఆఫ్ మై ఇంటెన్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గివింగ్ దిస్ ఫేస్ సేవింగ్ ఆప్షన్ టు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు పరువు నిలబెట్టడం కోసం నేనెందుకు ఇవన్నీ వదిలేసుకోవాలి, నా అంతరాత్మ నాకు ముఖ్యం అని చెప్పి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన ఒబ్లీజ్ చేయలేదు, అంటే ఒప్పుకోలేదు అపాలజైజ్ చేయడానికి. It is unfortunate that the court did not heed the Attorney General's wise counsel that it should display magnanimity by not imposing any sentence and by considering the tweets as bona fide expression of criticism aimed at improving the institution's stature. Attorney General కూడా ఒక సలహా చెప్పారు. ఏం చెప్పారు? కోర్టు తన మ్యాగ్నానిమిటీ అంటే జనరాసిటీ, జనరాసిటీ అంటే కొంచెం విశాల హృదయాన్ని చూపాలి, కొంచెం పెద్ద మనసు చేసుకొని అతన్ని క్షమించేయాలి, ఎటువంటి శిక్ష వేయకుండా. సెంటెన్స్ అంటే ఇక్కడ శిక్ష, ఎటువంటి శిక్ష వేయకుండా అతన్ని బై నాట్ ఇంపోజింగ్ ఎనీ సెంటెన్స్ విడిచిపెట్టేసి తన పెద్ద మనసును చూపించుకోవాలి. అండ్ బై కన్సిడరింగ్ ద ట్వీట్స్, ఆయన చేసిన ట్వీట్స్ ని యాజ్ బోనఫైడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్రిటిసిజం, సిన్సియర్ గా ఆయన క్రిటిసిజం ని ఎక్స్ప్రెస్ చేశాడు. ఎందుకు? ఎయిమ్డ్ అట్ ఇంప్రూవింగ్ ద ఇన్స్టిట్యూషన్ స్టేచర్. సుప్రీంకోర్టు యొక్క స్టేచర్ ని ఇంప్రూవ్ చేసే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో చేసిన విమర్శ కింద తీసుకుని అతన్ని విడిచిపెట్టేసి కోర్టు తన పెద్ద మనసుని చాటుకోవాలని చెప్పి అటార్నీ జనరల్ ఇచ్చిన సలహాని కూడా ద సుప్రీం కోర్ట్ డిడ్ నాట్ పే అటెన్షన్. హీడ్ అంటే అర్థం ఏంటి? పే అటెన్షన్. దాన్ని కూడా సుప్రీం కోర్ట్ పట్టించుకోలేదు. అలా పట్టించుకోకపోవడం అనేది దురదృష్టం. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఓకే, the 82-page sentencing verdict, much like the 108-page judgment finding Bhushan guilty, sets much store by the claim that it is not so much the reputation of the individual judges that the court is seeking to protect, but the standing of the institution in the eyes of the public whose faith and trust are necessary for its sustenance. So దీని అర్థం ఏంటో చూడండి ఒకసారి. 82-page sentencing verdict, 82-page సెంటెన్సింగ్ అంటే శిక్ష విధిస్తూ, వర్డిక్ట్ అంటే తీర్పు. మచ్ లైక్ ద 108-page జడ్జ్మెంట్ ఫైండింగ్ మిస్టర్ భూషణ్ గిల్టీ అంటే ఆయన తప్పు చేశాడు అని చెప్పిన 108 పేజీల జడ్జిమెంట్ లాగే ఈ శిక్ష విధిస్తున్న తీర్పు కూడా సెట్స్ మచ్ స్కోర్ బై ద క్లెయిమ్ బై. ఈ సెట్స్ మచ్ స్టోర్ బై అనేది ఒక ఇడియం. దీని మీనింగ్ మొత్తం చదివాక చెప్తాను మీకు. బై ద క్లెయిమ్ దట్ సెట్స్ మచ్ స్టోర్ బై, ఇంతవరకు ఇడియం అనమాట. The claim that it is not so much the reputation of individual judges that the Supreme Court is seeking to protect, but the standing of the institution in the eyes of the public whose faith and trust are necessary for its sustenance. Supreme Court అనేది మమ్మల్ని ఏదో మాట అనేశారు అనే కారణంతో, చూడండి, ఇండివిజువల్ జడ్జెస్ కి మాట అనేశారు, దానివల్ల మా గౌరవం తగ్గిపోతుంది అనే కారణంతో దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మేము ఈ తీర్పునివ్వలేదు. బట్ ద స్టాండింగ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, ఓవరాల్ గా సుప్రీం కోర్టు అనే వ్యవస్థ
ఇన్ ద ఐస్ ఆఫ్ ద పబ్లిక్ దృష్టిలో సుప్రీంకోర్టు అనే వ్యవస్థ యొక్క గౌరవం కాపాడడం కోసం మేము ఇది చేశాము. అంటే ఎవరు పడితే వాళ్ళు సుప్రీంకోర్టుని ఇష్టం వచ్చినట్టు అనేసినా సరే సుప్రీంకోర్టు ఏమి అనదు అంటే ప్రజల దృష్టిలో సుప్రీంకోర్టు విలువ తగ్గిపోతుంది, అలా తగ్గిపోకుండా కాపాడడం కోసం మేము ఈ యాక్షన్ తీసుకున్నామని చెప్పి సుప్రీంకోర్టు తన ప్రీవియస్ జడ్జిమెంట్ లో, ఆయన తప్పు చేశాడని నిర్ణయించిన జడ్జిమెంట్ లో, 108 పేజీల జడ్జిమెంట్ లో మరియు ఈ 82 పేజీల శిక్షను విధించిన ఈ తీర్పులో కూడా ఇదే మాట చెప్పింది. ఇక్కడ సెట్స్ మచ్ స్టోర్ బై అంటే అర్థం ఏంటంటే ఈ రెండో పాయింట్ ఏదైతే ఉందో దానికోసం మేము చేసాం. అంటే టు వెరీ సీరియస్లీ కేర్ అబౌట్ వాట్ వి కేర్ అబౌట్ ఈస్ దిస్. ఏంటది? సుప్రీంకోర్టు యొక్క స్థాయి నిలబెట్టాలి, ఇండివిజువల్ వ్యక్తుల కోసం అనేది కాదు, దాని స్థాయి నిలబెట్టడం కోసం మేము చేసాము అని చెప్తుంది. ఓకే, సో సెట్ మచ్ స్టోర్ బై అంటే అర్థం ఏంటి? టు అప్రిషియేట్ ద ఫ్యాక్ట్ దట్, లేకపోతే టు సీరియస్లీ కేర్ అబౌట్. ఏంటి? వాట్ ఆర్ ద సీరియస్లీ కేరింగ్ అబౌట్? దిస్ పాయింట్. వ్యవస్థ యొక్క గౌరవాన్ని కాపాడడం కోసం చేశామో తప్పితే మా యొక్క ఇండివిజువల్ జడ్జెస్ కోసం చేసింది కాదు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ప్రజల యొక్క నమ్మకం మరియు ఫెయిత్ మరియు ట్రస్ట్ అనేవి నెససరీ ఫర్ ద సస్టెనెన్స్. సుప్రీంకోర్టు యొక్క సస్టెనెన్స్ కి అవి అవసరం. సుప్రీంకోర్టు విలువ తగ్గిపోతే ఇంకా దానికి ఇంపార్టెన్స్ ఉండదు. ఇఫ్ ద జుడిషియరీస్ మెజెస్టీ, డిగ్నిటీ అండ్ ట్రస్ట్వర్దీనెస్ వర్ ఇండీడ్ ద వాల్యూస్ ఎట్ స్టేక్, it would have been far more advisable for the court not to have taken up this matter on its own motion. నిజంగా సుప్రీం కోర్టు యొక్క రాజసం, మెజెస్టీ, గొప్పతనం, డిగ్నిటీ, గౌరవం, ట్రస్ట్ వర్దినెస్, నమ్మకం. ట్రస్ట్ వర్దినెస్ అంటే విశ్వసనీయత. వర్ ఇండీడ్ ద వాల్యూస్ ఎట్ స్టేక్, అవే ఇంపార్టెంట్ అయి ఉంటే, అవే ఇప్పుడు సంథింగ్ ఈజ్ ఎట్ స్టేక్ అంటే సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, సంథింగ్ దట్ ఈస్. మనకి క్రికెట్ లో ఈ పదం వాడతారు ఎప్పుడు కూడా, ఎట్ స్టేక్ అని. ఇప్పుడు చూడండి, మనకి వరల్డ్ కప్ అవుతుంది అనుకోండి, మొత్తం లీగ్ మ్యాచెస్ అవుతున్నాయి, ఇంకొక మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్ లో గెలిస్తేనే ఇండియా సెమీఫైనల్ కి అర్హత సాధిస్తుంది అన్నారు అనుకోండి. అప్పుడు ఏమంటారు? ఇండియా హ్యాస్ ఎవ్రీథింగ్ ఎట్ స్టేక్ ఇన్ దిస్ మ్యాచ్ అంటారు. మన అపోజిషన్ టీం ఆల్రెడీ సెమీఫైనల్ కి అర్హత సాధించేసింది, సో వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు, కానీ ఇండియాకి ప్రాణం పెట్టాలి. సో అట్ రిస్క్ అని అర్థం, లేకపోతే చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఆ సెన్స్ లో మనం తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇష్యూలో ఉంటే, నిజంగా అవే ఇష్యూ అయితే, అవే రిస్క్ లో పడిపోతున్నాయని సుప్రీంకోర్టు భావిస్తే, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఫార్ మోర్ అడ్వైజబుల్ ఫర్ ద కోర్ట్ నాట్ టు హావ్ టేకెన్ అప్ దిస్ మ్యాటర్ ఆన్ ఇట్స్ ఓన్ మోషన్. తనంతట తానే ఈ కేసుని తీసుకోకుండా ఉండాల్సింది. ఇలా తనంతట తానే ఈ కేసుని తీసుకోవడం వల్ల తన డిగ్నిటీని, తన విశ్వసనీయతని, తన గౌరవాన్ని, తన మెజెస్టీని తను ఇంకా కోల్పోయింది. యాక్చువల్గా నిజంగా అవే ఇంపార్టెంట్, వాటిని కాపాడుకోవడం కోసం ఇది టేకప్ చేశారు అనుకుంటే, టేకప్ చేయకుండా ఉండుంటే ఇంకా గౌరవం ఉండేది అని అంటున్నారు. ఫర్ ఇన్స్టెన్స్, ద డిఫెన్స్ ఆఫ్ ద ట్రూత్ టేకెన్ బై మిస్టర్ భూషణ్ హ్యాస్ బీన్ క్యారెక్టరైజ్డ్ యాజ్ సంథింగ్ దట్ అగ్రవేట్స్ ద కంటెంప్ట్. ఓకే, ఎందుకంటే ఆయన ఏ మాట అయితే అన్నారో దాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో, డిఫెన్స్ ఆఫ్ ద ట్రూత్ టేకెన్ బై మిస్టర్ భూషణ్ హ్యాస్ బీన్ క్యారెక్టరైజ్డ్ యాజ్, అతను దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడిన ప్రతి మాటను కూడా కంటెంప్ట్ ని ఇంకా పెద్ద చేస్తుంది. అంటే ధిక్కారం, కోర్టు ధిక్కారాన్ని ఇంకొంచెం అగ్రవేట్ అంటే ఎగ్జాసర్బేట్, టు మేక్ సంథింగ్ వర్స్, ఇంకా దాన్ని ఎగ్జాసర్బేట్ చేస్తుంది, ఇంకా దాన్ని పాడు చేస్తుంది, నెగిటివ్ గా తీసుకుంటుంది అనే సెన్స్ లో క్యారెక్టరైజ్ చేశారు, అలా చూపించారు. ద రీజనింగ్ ఈజ్ రైట్, కోర్టు యొక్క లాజిక్ కరెక్టే. Past CJIs and retired judges whose conduct and opinions were sought to be marshaled in Mr. Bhushan's defense could not have been embroiled in the current proceedings. ఎందుకంటే మిస్టర్ భూషణ్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం, అంటే ఆయన చేసింది కరెక్ట్ అనిపించుకోవడం, ఇంతకుముందు సిజేఐస్, ఇంతకుముందు జడ్జెస్, ఇంతకుముందు ఉన్న రిటైర్డ్ జడ్జెస్ వాళ్ళందరూ ఒపీనియన్స్ ని అడిగేసి వాటిని కూడా ఇందులోకి, మార్షల్ అంటే అసెంబుల్ అని అర్థం, గ్యాదర్ ఆర్ అసెంబుల్ అని అర్థం, వాటన్నిటిని ఇందులో ఇన్వాల్వ్ చేసేసారు. అలా ఇన్వాల్వ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, దీనివల్ల ఇంకా ఇష్యూ పెద్దదవుతోంది అని సుప్రీంకోర్టు భావించింది. అది కరెక్టే, ఆ రీజనింగ్ అనేది కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి మళ్ళీ మాట్లాడాక కోర్టు యొక్క స్థాయి ఇంకా తగ్గుతుంది, ఇలా చేశారేంటి అని. హవెవర్, అయినప్పటికీ దిస్ వాస్ ఫెయిర్లీ ఆబ్వియస్ వెన్ ద కోర్ట్ ఇష్యూడ్ నోటీస్ టు హిమ్. కోర్టు నోటీస్ ఇచ్చినప్పుడే కోర్టుకి తెలిసి ఉండాలి, ఎందుకంటే ఇలాంటివి జరుగుతాయని చెప్పి కోర్టు ఊహించి ఉండాలి. ఇట్ వాస్ ఆబ్వియస్, ఇట్ ఇస్ క్లియర్లీ సీన్. నోటీస్ ఎప్పుడైతే ఇచ్చిందో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద, అప్పుడే కోర్టు భావించి ఉండాలి, నేను ఇచ్చేస్తున్నాను అంటే ఊరుకోరు, మిగిలిన వాళ్ళు ఆయన సపోర్ట్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి, దానివల్ల ఇంకా మన స్టేచర్ తగ్గే అవకాశం ఉంటుందని కోర్టు భావించి ఉండాల్సింది. షూర్లీ someone cannot be found guilty of contempt without giving him an opportunity to explain his view that the CJIs of the last 6 years had contributed to the destruction of democracy.
లాస్ట్ 6 years లో ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాస్ అందరూ కూడా మన డెమోక్రసీ డిస్ట్రక్షన్ అయిపోవడానికి, నాశనం అవ్వడానికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళు చేసిన కొన్ని పనుల వల్ల డెమోక్రసీ అనేది డిస్ట్రాయ్ అయ్యిందని చెప్పి ఆయన అన్నారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఇవ్వకపోతే, ఓకే, ఎలా అంటాం మనం, సమ్మన్ కెనాట్ బి ఫౌండ్ గిల్టీ ఆఫ్ కంటెంట్ వితౌట్ గివింగ్ హిమ్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్. ఆయన వ్యూని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఆపర్చునిటీ ఇవ్వకుండా అతను తప్పు చేశాడని ఎలా భావిస్తాం? This proceeding was fated to shine a light on the court's conduct rather than on the actions of the contemner. కంటెంప్నర్ అంటే ఇప్పుడు ఎవరైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులో కోర్టులో నిలబడ్డాడో ఆయన ఎవరు? ప్రశాంత్ భూషణ్. ఆయన మీద కంటే ఫోకస్ అంతా దేనిపైన వెళ్ళిపోయింది ఇప్పుడు? కోర్టు పైన. సో కోర్టు యొక్క ప్రవర్తన ఎలా ఉంది అని అందరూ చూస్తున్నారు తప్పితే ప్రశాంత్ భూషణ్ ప్రవర్తన ఎలా ఉందని చూసే పరిస్థితి లేదు. టు షైన్ ఏ లైట్ అంటే దానిపైన ఫోకస్ అనేది దానిపైకి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? కోర్టు కండక్ట్ ఎలా ఉంది, ఓకే, వాజ్ ఫేటెడ్ టు షైన్ ఏ లైట్, దాని మీద ఫోకస్ చేసేలాగా ఈ ప్రొసీడింగ్ అనేది ఉంది. ఇన్ ద అల్టిమేట్ అనాలిసిస్ ఇట్ ఈస్ నాట్ ఎ వర్డిక్ట్ దట్ పర్జెస్ మిస్టర్ భూషణ్ ఆఫ్ ఎనీ కంటెంప్ట్. ఆయన కంటెంప్ట్ చేశాడు అని భావించి మీరు తీర్పులు ఇచ్చారు, కానీ ఈ తీర్పు అనేది అతని ధిక్కారాన్ని ఏమాత్రం రిమూవ్ చేయలేకపోయింది. ఆయన అపాలజైజ్ చేసుంటే యాక్సెప్టెడ్, ఆయన అపాలజైజ్ చేయలేదు. మీరు 1 రూపీ ఫైన్ వేశారు, దీనివల్ల అతను ఇప్పుడు ధిక్కారం చేశాడని ఏ రకంగా చెప్తారు మీరు? చెప్పడానికే లేదు. అది మీరు రిమూవ్ చేయగలిగారా? చేయలేకపోయారు. పర్జ్ అంటే రిమూవ్. ఆయన నుంచి కంటెంప్ట్ ని మీరు తీయలేకపోయారు, సుప్రీంకోర్టు తీయలేకపోయింది, ఈ తీర్పు అనేది తీయలేకపోయింది. Rather, it comes across as an unfair but inevitable punishment for his refusal to apologize or express regret for his opinions on the conduct of the judiciary in recent times. Rather, it comes across as an unfair. కానీ చివరికి ఈ తీర్పు అనేది ఎలా వస్తుంది? అన్ఫెయిర్, అన్యాయం. జస్ట్ కాదు. ఫెయిర్ అంటే కొంచెం కరెక్ట్ గా ఉంది అని అర్థం. అన్ఫెయిర్ అంటే కరెక్ట్ గా లేదు, బట్ ఇన్ఎవిటబుల్, కానీ తప్పదు, అన్అవాయిడబుల్. ఎందుకంటే ఆయన అపాలజైజ్ చేయలేదు. అపాలజైజ్ చేస్తే ఇప్పుడు కోర్టు వదిలేసేది. అపాలజైజ్ చేయలేదు కాబట్టి ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్. అవాయిడ్ చేయలేం, తీర్పు ఇవ్వక తప్పదు, శిక్ష వెయ్యక తప్పదు. ఇన్ఎవిటబుల్ పనిష్మెంట్ ఫర్ హిస్ రిఫ్యూజల్ టు అపాలజైజ్. అపాలజైజ్ చేయడానికి ఆయన రిఫ్యూజ్ చేయడం వల్ల, ఆర్ ఎక్స్ప్రెస్ రిగ్రెట్, అట్లీస్ట్ నేను బాధపడుతున్నాను ఇలా అన్నందుకు అని కూడా ఆయన అనలేదు. ఫర్ హిస్ ఒపీనియన్స్ ఆన్ ద కండక్ట్ ఆఫ్ ద జుడిషియరీ యొక్క ప్రవర్తన పట్ల ఆయన ఒపీనియన్స్ విషయంలో నేను బాధపడుతున్నానని కూడా ఆయన అనలేదు. అలా అనకపోవడం వల్ల, అపాలజైజ్ చేయడానికి ఇష్టపడకపోవడం వల్ల, రిఫ్యూజ్ చేయడం వల్ల ఈ తీర్పు ఇవ్వక తప్పని పరిస్థితుల్లోకి కోర్టు తనను తాను నెట్టేసుకుంది. ఎందుకంటే ఆయన అపాలజైజ్ చేయలేదు, అపాలజైజ్ చేసి విడిచిపెట్టేద్దామని ట్రై చేసింది. ఆయన అపాలజైజ్ చేయను అనేసాడు కాబట్టి చచ్చినట్టు తీర్పు ఇవ్వాల్సి వచ్చింది. అది పరిస్థితి. దట్స్ అబౌట్ ఇట్ గైస్. సో బ్యూటిఫుల్ థింగ్. ఇన్ఫాక్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది, కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ దాంట్లో క్రిమినల్ ఆస్పెక్ట్, క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది యూకేలో కూడా తీసేశారు ఈ మధ్యన. ప్రపంచంలో మిగిలిన చాలా డెమోక్రాటిక్ కంట్రీస్ లో డెమోక్రసీకి గుర్తుపెట్టుకోవాల్సిన, డెమోక్రసీకి వన్ ఇంపార్టెంట్ పిల్లర్ ఏంటంటే వాయిస్ టు ద పబ్లిక్. పబ్లిక్ కి వాయిస్ ఉండాలి. వాయిస్ అంటే అర్థం ఏంటంటే విమర్శించే అధికారం ఉండాలి, హక్కు ఉండాలి. విమర్శించే అధికారం ప్రజలకి, సిస్టమ్ కి లేకపోతే, వ్యవస్థకి లేకపోతే అది రాచరికం అయిపోతుంది. రాచరికంలో ఏంటి, వాళ్ళు ఏం చెప్పినా మనం ఊరుకోవాలి, సమాధానం చెప్పకూడదు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనం విమర్శ చేయకూడదు, విమర్శిస్తే వెంటనే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసేస్తాం, కంటెంప్ట్ కేసులు వేసేస్తాం అనేసరికి, అంటే డిగ్నిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు విమర్శించకూడదు అనేది ఓవర్ అయిపోయినా సరే మంచి చేయదు. ఇంకెవరు నోరెప్పలేరు. తప్పు జరుగుతుందని తెలిసినా సరే నోరు మూసుకొని ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. అది డెమోక్రసీకి మంచి చేయదు అనే భావన కూడా ఉంది. అందుకనే వరల్డ్ లో ఉన్న సెవరల్ డెమోక్రాటిక్ కంట్రీస్ ఈ కంటెంప్ట్ అనే ప్రొవిజన్ తీసేస్తున్నాయి. యూకేలో కూడా తీసేశారు. అంటే కొన్నింటికి మాత్రమే. అంటే ఏంటంటే కోర్టు శిక్ష వేసిన తర్వాత లేదా చెప్పిన తర్వాత ఫాలో అవ్వకపోతే కంటెంప్ట్ అనేది ఓకే, ఎందుకంటే మా కోర్టు మాట కూడా వినకపోతే ఇంకోటి గౌరవం ఉండదు కాబట్టి. కానీ ముందే ఒక మాట అన్నారని చెప్పి వెంటనే తనంతట తానే కేసులు వేసేయడం అనేది కరెక్ట్ కాదు అనే భావన ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉంది. అసలు కంటెంప్ట్ అనేది తీసేయాలి అనే విషయం కూడా డిస్కషన్ లోకి వస్తుంది. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.